సమస్యల్లేని గ్రామాభివృద్ధి, పట్టణాభివృద్ధి సాధించడమే సంకీర్ణ కూటమి ప్రధాన లక్ష్యమని టీడీపీ అభ్యర్థి వేగేసన నరేంద్ర వర్మ అన్నారు. టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు ప్రజల జీవితాల్లో సమూల మార్పులు తెస్తాయన్నారు. బాపట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామాల్లో పర్యటిస్తున్న ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా తెన్నేటి కృష్ణప్రసాద్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. అల్లూరు లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర నుంచి బాపట్ల ఎంఆర్ఓ ఆఫీస్ వరకు జరిగే ర్యాలీకి మీ అందరి మద్దతు కావాలి, మీ అందరి ఆశీస్సులు కావాలి, మీ అందరి సహకారం కావాలి. తద్వారా చంద్రన్న ప్రభుత్వాన్ని ఎన్నుకునే దిశగా మార్పుకు శ్రీకారం చుట్టి మరలా చంద్రన్న మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అందరం కలిసి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని మనం బిల్డ్ చేసుకోవాలి. మన గ్రామంలో మంచి కళ్యాణ మండపం కావాలి. గ్రామస్తులందరూ పూనుకోండి, నేను మీకు తోడుంటా. అది పూర్తి చేసే బాధ్యత రాబోయే రోజుల్లో గ్రామస్తులతో కలిసి మీటింగ్ వేసి ఒక మంచి కళ్యాణ మండపం. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ తెలుగుదేశానికి ఈ ఊరు. ఈ ఫస్ట్ ప్లేస్ ఊరు ఎలా ఉండాలి? కళకళలాడుతూ ఉండిపోవాలి. ఎప్పుడు కళ్యాణ మండపానికి మీరు వేరే ఊరు వెళ్ళకూడదు. మీ ఊళ్ళో పెళ్ళి మీ ఊళ్ళో చేయాలి. బ్రహ్మాండమైన కళ్యాణ మండపం కట్టాలి ఇక్కడ. అది కోరిక. జమ్ములపాలెం నుంచి మూలపాలెం వెళ్ళే రోడ్డు 5 కిలోమీటర్ల రహదారి సరిగ్గా లేదు అని ఇక్కడ వస్తే చెప్పారు మనోళ్ళు. ఈ జమ్ములపాలెం వెళ్ళే రోడ్డు మూలపాలెం వెళ్ళే వరకు మన వ్యవసాయ రీత్యా మన పొలాలు అటున్నాయి ఇటున్నాయి, సరైన రోడ్లు కావాలా. అది పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుందాం. అన్నిటికీ మించి సమస్య ఈరోజు లేదు అనిపిస్తుంది, రేపటికి సమస్య వస్తుంది. ఎల్లుండి మళ్ళీ సమస్య లేదనిపిస్తుంది, మళ్ళీ 4 రోజులు అయితే సమస్య వస్తుంది. సమస్యలు ఎప్పుడు ఉంటాయి, దాని పరిష్కారమే అభివృద్ధి. అభివృద్ధి దిశగా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది.